హలో అండి. సో, ఈరోజు విటమిన్ సి గురించి తెలుసుకుందాం. విటమిన్ సి అనేది చాలా ఈజీగా కుకింగ్‌లో డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు కుకింగ్ చేసిన ఫుడ్‌లో విటమిన్ సి అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనకి రెండోది పీహెచ్ ఎక్కువైతే మనకి విటమిన్ సి బాడీలోకి అందదు. అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ తగ్గిపోతే కూడా విటమిన్ సి మనకి అందదు. విటమిన్ సికి అదర్ పేరేంటి? ఆస్కార్బిక్ యాసిడ్. దాని పేరే యాసిడ్. అంటే ఒక వీక్ యాసిడ్ అనమాట. అదొక మంచి పోషకం మనకు కావాల్సింది. సో ఎప్పుడైతే మనం ఆ విటమిన్ సిని గ్యాస్ ట్యాబ్లెట్ తీసుకుని వేస్తే పొట్టలో యాసిడ్ ఉండదు, అందుకని అది పనిచేయదన్నమాట. సో ఎప్పుడైనా మీరు విటమిన్స్ మినరల్స్ కాంబినేషన్ చేయాలి అని అనుకుంటే మల్టీవిటమిన్స్ ఒక విధంగా వాడుకోవచ్చండి. ఐరన్, విటమిన్ సి కలుపుకుంటే రెండిటికి పొట్టలో యాసిడ్ ఉండాలి, కాబట్టి ఉన్నప్పుడు బాగా అందుద్ది. కాబట్టి ఐరన్ని విటమిన్ సి కలిపి తీసుకోవచ్చు. గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఈ రెండు వాడద్దు. తర్వాత న్యాచురల్ ఫ్రూట్స్లో ఎక్కువ వెజిటబుల్స్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా విటమిన్ సి డెఫిషియన్సీ అంటే ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది చూసినట్లయితే మనకి విటమిన్ సి డిమాండ్ బాడీలో అవసరం బాగా పెరిగినప్పుడు, రెండోది మనం తీసుకునే ఇంటేక్ తగ్గినప్పుడు విటమిన్ సి లోపం వస్తుందన్నమాట. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ కానీ లేదంటే మనకి మేజర్ ఆపరేషన్ జరిగినప్పుడు కానీ, బాడీలో వూండ్ హీలింగ్ జరిగేటప్పుడు కానీ, ఒళ్ళంతా కాలిపోయి హీలింగ్ జరుగుతున్నప్పుడు కానీ, ఇన్ఫెక్షన్ బాడీలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ విటమిన్ సి అవసరం బాగా పెరిగిపోతుందన్నమాట. అలాంటి టైము స్మోకింగ్ చేసే వాళ్ళకి విటమిన్ సి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కొన్ని మందులు వాడేవాళ్ళకి కూడా, అంటే స్టెరాయిడ్ మందులు వాడేవాళ్ళు కానీ, యాస్పిరిన్ మందులు వాడేవాళ్ళు కానీ, టెట్రాసైక్లిన్ అనే గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళకి కానీ, ఇండోమిథసిన్ అనే మందు కానీ, ఇవి వాడే వాళ్ళకి విటమిన్ సి లోపం అధికంగా ఉంటుంది. సో రిక్వైర్మెంట్ విటమిన్ సి డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగినా మనకి లోపం రావచ్చు. రెండోది సప్లై తగ్గిపోయినప్పుడు కూడా విటమిన్ సి లోపం రావచ్చు. సప్లై ఎప్పుడు తగ్గుతుంది? ఫ్రూట్స్ వెజిటబుల్స్ కరెక్ట్గా 2 నెలలు తీసుకోలేదనుకోండి. ఎవరు తీసుకోలేరు అంటే, సపోజ్ ఒకప్పుడు కాలంలో ఓడల్లో ప్రయాణించే వాళ్ళకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ దొరికేవి కావు. అంటే సెయిలింగ్ చేసే వాళ్ళకి ఒక ఓడ వెళ్తే వస్తుందో రాదో కూడా తెలియని టైంలో ఉంటుంది, వాళ్ళకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండవు. అలాంటి వాళ్ళకి నేవీలో పనిచేసే వాళ్ళకి 6 months సీలో ఉండే వాళ్ళకి దొరికేది కాదు అస్సలు. అది ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు విటమిన్ సి ట్యాబ్లెట్స్ తీసుకోవటం కానీ, లేదంటే ఇప్పుడు వెజిటబుల్స్ కూడా కొంచెం ఓడల్లో కూడా బాగానే దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు అంత రావట్లే. కానీ ఎవరైనా కానీ 2 నెలల మించి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినకపోతే కనుక ఖచ్చితంగా విటమిన్ సి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. తర్వాత చిన్నపిల్లలు ఓన్లీ మిల్క్ మీదే అసలు ఏమి తినకుండా ఓన్లీ మిల్క్ తాగే పిల్లలు, బాయిల్డ్ మిల్క్ తాగే వాళ్ళకి కూడా, ఎందుకంటే బాయిల్డ్ మిల్క్లో విటమిన్ సి అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో బాయిల్డ్ మిల్క్ తీసుకునే వాళ్ళకి మళ్ళీ విటమిన్ సి అందదన్నమాట. సో ఇప్పుడు విటమిన్ సి లోపం యొక్క లక్షణాలు ఏంటంటే మన గమ్ బ్లీడింగ్ అండి, అంటే చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది. రెండోది చర్మం మీద మనకి వెంట్రుకలు ఉంటాయి కదా, వెంట్రుకల చుట్టూ చిన్న చిన్న నల్లమచ్చలు వచ్చేస్తాయి. దాన్ని పెటికి అంటారు. అంటే బ్లీడింగ్ అవుతుంటుంది, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ కందిపోవటం, ఎకిమోసిస్ అంటారు. పెటికియల్ ర్యాషెస్ అంటారు. అంటే చిన్న చిన్న స్కిన్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదండి, ఈ హెయిర్ మొదలు చుట్టూ కూడా నల్లమచ్చలు వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత కొంతమందికి బ్లీడింగ్ మేనిఫెస్ట్ అంటే జాయింట్స్లోకి బ్లీడింగ్ అవటం కానీ, వాంతులో కొంచెం బ్లడ్ పట్టడం కానీ, లేదంటే విరోచనాల్లో బ్లడ్ పట్టడం కానీ, పూర్ వూండ్ హీలింగ్ అంటే ఎప్పుడు కూడా ఒక పుండు మానట్లేదు అనుకోండి, విటమిన్ సి లోపం ఉండే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి విటమిన్ సి తక్కువ ఉన్న వాళ్ళకి ఎనీమియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మామూలుగా లోపం ఉన్న వాళ్ళకి ఎంత విటమిన్ సి తీసుకోవాలి అంటే, నేను చెప్పే డోసేజ్ అనేది టెక్స్ట్ బుక్లో చెప్తున్నానండి. డేవిడ్సన్ అండ్ హ్యారిసన్ అనే టెక్స్ట్ బుక్స్ బైబిల్తో సమానం మనకి, డాక్టర్స్కి ఏ డాక్టర్స్కైనా. దాంట్లో 200 milligrams టీఐడి అంటే లోపం ఉన్న వాళ్ళకి. నార్మల్ వాళ్ళకి 3 పూట్ల అలా తీసుకోవాల్సిన అవసరం లేదు, లోపం ఉన్న వాళ్ళకి మాత్రమే అలా తీసుకోవాలి. 250 milligrams 3 times ఒక 10-15 days తీసుకుని, ఆ తర్వాత 3 రోజులకు ఒకటో 5 రోజులకు ఒకటో అట్లా లైఫ్ లాంగ్ 3 రోజులకు ఒకటి 5 రోజులకు ఒకటి ఇలా తక్కువ తీసుకుంటే మంచిది. ఏదన్నా అతిగా ఎక్కువ తీసుకోవటం మంచిది కాదనమాట. ఒక రోజుకి 1 gram
కన్నా ఎక్కువ తీసుకున్నట్టయితే విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది, కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్ సిని ఫ్రూట్స్, వెజిటబుల్స్ ద్వారా తెచ్చుకోండి. అయినా మీకు సరిపోని పక్షంలో ఎప్పుడైనా అవసరం ఎక్కువైనప్పుడు అప్పుడొక ట్యాబ్లెట్ 3 రోజులకొకటి, 5 రోజులకొకటి వాడుకోండి. లోపం ఉన్నవాళ్ళు మాత్రమే డైలీ 3 టైమ్స్ వేసుకోవాలి.